ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు రాజకీయాల్లోకి. అది వాళ్ళ ఇష్టం అండి. నేనేం అంటే రాణిస్తారని చెప్పేసి అనుకుంటున్నారు ఒక సినీ నటుడిగా? నేనా రాణిస్తాడు అనుకోక మరి ఏమనుకుంటాను. ఆయన ఎక్కడ వస్తాడంటానా ఏంటి? ఏమో రాజకీయాలు ఇవాళ రేపు ఎట్టున్నా ఎవరికి తెలుసు. దానికి ఒక పద్ధతి, ఒక ఫార్ములా ఇలాంటివి ఉంటే ఎవరన్నా జడ్జి చేస్తారు. ఎవరికి వాళ్ళు పార్టీ పెడుతున్నారు, చేస్తున్నారు. ఆయన కూడా పెట్టారు. ఆయన భావాలు ఏదో ఆయన పబ్లిక్ నుంచి ఆయన చాటుగా చేయట్లేదే. చక్కగా మాట్లాడుతున్నాడు మీటింగ్లో, చక్కగా తన భావాలు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, అయిపోతుంది. రేపు ప్రజలు ఏం చేస్తారని తెలియదు కదా. అలాగే మీరు బాబు మోహన్ గారి కాంబినేషన్ హిట్ అయిన కాంబినేషన్. అలాగే ఇద్దరు పాలిటిక్స్లోకి వచ్చారు. కానీ బాబు మోహన్ గారు టీడీపీలో మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు టీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కానీ మీరు మాత్రం పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అంటే ఇంక ఇదే కారణం అని చెప్పేసి అనుకోవచ్చా? ఇదేనండి నాకు నిజంగా నేను సూట్ గాను అనిపించింది. అంటే ఎందుకు అనిపించింది సూట్ కాను అని చెప్పి? రకరకాల అనుభవాలు ఏమన్నా అయి ఉంటాయా? నా అనుభవం మీద నాకు తెలిసింది. అది కారణాలు అనేక ఉంటాయి. మరి హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.